ఆస్తి వాళ్లకు పోకుండా వాడే కాపాడాడురా. మళ్ళీ మన ఆస్తి మనకు దక్కిందంటే దానికి కారణం వీడేరా. నువ్వు ఇంటిని హోటల్ని తాకట్టు పెట్టి మరీ ఆ భానుప్రకాష్ దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా. అవసరానికి డబ్బులు ఇస్తాడు, తర్వాత వాడి దగ్గర పెట్టుకున్న ఆస్తులు స్వాధీనం చేసుకుంటాడు. ఇప్పటికైనా కళ్ళు తెరు, లేదంటే నీతో పాటు అందరూ రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. ఇంకా నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. పో బయటికి. అన్నయ్య అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? నువ్వు నాకు దండం పెట్టడం ఏంటన్నయ్య? ఎందుకు ఇలా చేస్తున్నావు? రే మాధవ, తప్పుకి వయసు ఉండదు, క్షమాపణకి వయసు ఉండదు. తప్పు చేసినప్పుడు ఎంత పెద్దవాడైనా తల వంచాలి. క్షమాపణ అడగడానికి ఎంత చిన్నవాడి ముందైనా తల దించాలి. నా తమ్ముడివైనా నా తప్పుని సరిదిద్దావు కదరా. వయసులో నీకంటే పెద్దవాడినైనా ఆలోచనలో నాకంటే పెద్దవాడివయ్యావు. అలా మాట్లాడొద్దన్నయ్య. అందరం బాగుండాలని నువ్వు అనుకున్నావు, అది వాళ్ళు అవకాశంగా తీసుకొని మన ఆస్తి కాజేయాలనుకున్నారు. అందులో నీ తప్పే ఉందన్నయ్య. లేదురా, వాళ్ళకి ఆస్తి తాకెట్టు పెట్టిన తర్వాత ఎన్నెన్ని తప్పులు చేశానో ఒక్కొక్కటి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. చాలా తప్పులు చేశానురా.